హలో అండి. ఇవాళ నేను మీకు స్పాంజీ దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దానికి గాను ఒక గ్లాసు బియ్యం, రేషన్ బియ్యం అంటారు కదా, అవి తీసుకున్నానండి. అవి చాలా టేస్ట్ ఉంటాయి, చాలా మెత్తగా కూడా వస్తాయి అట్లు. వీటిని ఒక 2-3 గంటలు నాననిద్దాము. 2-3 గంటల తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకుందాం అన్నమాట. తర్వాత దీనికి గాను ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాసు తోటి హాఫ్ గ్లాసు లావు అటుకులు అంటారు కదా, వాటిని తీసుకుందాం. వీటిని కూడా ఒక 2-3 సార్లు కడిగేసి మంచినీళ్ళు పోసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక 5-10 నిమిషాలు నానితే అటుకులు సరిపోతాయి. తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాము. వీటితో పాటు ఈ నానబెట్టిన అటుకుల్ని కూడా వేసుకుందాము. దీంతో పాటు ఒక 2-3 గంటలు పెరుగు వేసుకోండి, బాగుంటాయి అట్లు కూడా. తర్వాత మిక్సీకి వేసుకుందాము. మెత్తగా వేసుకోవాలండి, బరక లేకుండా. ఇలా మిక్సీకి వేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. గిన్నెలో తీసుకొని మూత పెట్టి పక్కన పెడతాము. నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి ఇలా ఉంటుంది, కొంచెం పొంగినట్లు ఉంటుందండి, ఎక్కువ పొంగది ఇది. సో దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాము. తర్వాత సోడా ఉప్పు, కంపల్సరీ సోడా ఉప్పు వేసుకోండి, చాలా బాగుంటాయి అట్లు. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకుందాము. ఇది ఎక్కువ జారు ఉండకూడదండి, పిండి కొంచెం చిక్కగానే ఉండాలి. తర్వాత పెనం హీట్ ఎక్కినాక ఇట్లా దోశ పోసుకొని, ఎక్కువ రుద్దకూడదండి పలుచగా, కొంచెం మందంగానే వస్తాయి ఇవి. ఇట్లాగా కారపొడి చల్లుకొని మూత పెడదాము. కొంచెం పై పక్క కూడా మగ్గుతుంది అనమాట. డైరెక్ట్గా ఇలా అయినా తీసేసుకోవచ్చు, లేదా కొంతమంది కొంచెం ఇలా నచ్చదనుకుంటే కొంచెం తిరగేసుకుంటే అట్టు పై పక్క కూడా కొంచెం కాలిద్ది, అట్లా అన్నా బాగుంటుంది. ఇప్పుడు నూనె వేసుకున్నాక తిరగేసుకొని కొంచెం కాలింది చూసారా, చాలు, సరిపోద్ది. 1.5 నిమిషం, 1 నిమిషం దాకా సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం చట్నీతోటి చక్కగా పల్లీ చట్నీ వేసుకొని తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటాయండి, ఒక్కసారి తప్పకుండా ప్రయత్నించండి, మీకు నచ్చుతుంది. మెత్తగా ఉంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి, ఉత్తయి కూడా తినొచ్చు, అంత టేస్ట్ ఉంటాయి. మీకు గనక ఇది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా లైక్ చేయండి నచ్చితే గనక.